రోజు అనిపిస్తుంది తొందర లేచి పనులన్నీ వేసుకొని అన్నీ చదువుకోవాలి, తొందర వంట కంప్లీట్ చేసుకోవాలి, అది ఇది అనిపిస్తుంది. కానీ ఈ మధ్య హెల్త్ బాగాలేదు కాబట్టి అసలు మొత్తం నీరసంగా ఉంటుంది. అసలు ఇక పడుకునేటప్పుడే పొద్దున్న లేవాలి, తొందర లేచి పనులన్నీ వేసుకొని అన్నీ చదువుకోవాలి అనిపిస్తుంది. మళ్ళీ ఫోన్ తీసి చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. కిరాణా సామాన్లు తీసుకొచ్చాను కానీ ఒక వారం రోజులు అవుతుంది కదా, ఈ కాటన్ డబ్బాలన్నీ ఇట్లనే ఉన్నాయి సర్దలేక. అవసరం ఉన్నాయి తీసుకుంటున్నా, మిగతా ఇళ్ళనే ఉన్నాయి. ఈ డబ్బాలలో చదువుదామంటే వీలైతలేదు. ఇప్పుడు చదువుదామని చూసేసరికంటే పప్పు కవర్ ఇలా వలిగిపోయి ఉంది. చూడండి ఇగో మా కన్నయ్య చేస్తాడు పనులు ఇట్లా. అంటే ఇక పిల్లలు ఉంటే అంతే ఉంటుంది కదా. ఓసారి అనిపిస్తుంది ఫోన్లు ఇక పిల్లలు అంటే అంతే కదా, అల్లరే కదా అది అనిపిస్తుంది. ఈ నీరసం చేయబట్టి అసలు ఏ పనులు చేసుకోవాలనిపిస్తలేదు. మళ్ళీ మనం చేసుకోక తప్పది. చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి వెనకాల ముందో ఇక చేసుకోక తప్పదు. ఏం చేద్దాం మరి, ఎవరు లేను కదా, పడుకుంటానో లేసుకుంటానో చేసుకోవాలి. ఆయన ఇంకా ఇంట్లో పనులలో మా ఆయన కూడా మంచిగా హెల్ప్ చేస్తున్నాడు నాకు.